ఆ డోర్ బెల్ కొట్టిన పోలీస్ ఆఫీసర్కి ఆ ఇంటి ఓనర్ బాగా రిచ్ అని, ఆమె దగ్గర ఉండే బంగారు ఆభరణాల కలెక్షన్ గురించి బాగా తెలుసు. ఆవిడ ఊరు వెళ్ళిందని తెలిసినప్పటి నుంచి ఆమె ఇంటిని ఎప్పటికప్పుడు చెక్ చేయడం అనేది అతని డ్యూటీలో ఒక భాగంగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆమె దగ్గరున్న జ్యువెలరీ కలెక్షన్ దొంగల్ని చాలా అట్రాక్ట్ చేస్తుందని అతనికి తెలుసు. ఎవరైనా దొంగ పట్టుకుంటే అతని ప్రమోషన్కి ఉపయోగపడుతుంది కదా అని అతని ఆశ. అలారం సెక్యూరిటీ కంపెనీ నుండి అతని పోలీస్ వాకీ టాకీకి కాల్ వచ్చినప్పుడు అతను జస్ట్ 2 వీధుల దూరంలోనే ఉన్నాడు. అతను మళ్ళీ డోర్ బెల్ కొట్టాడు. తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించే ముందు 3 సార్లు డోర్ బెల్ కొట్టాను అని అతని రిపోర్ట్లో రాయాలి. అతనితో పాటు వచ్చిన మరొక ఆఫీసర్ దొంగ తప్పించుకునే అవకాశం లేకుండా ఇంటి వెనక డోర్ దగ్గర రెడీగా ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్ 3వసారి బెల్ కొట్టాడు. అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. ఆ పోలీస్ అలాగే నిలబడిపోయి తదేకంగా చూశాడు. ద్వారం దగ్గర చాలా కాస్ట్లీ నైట్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖం అంతా ఫేస్ ప్యాక్ రాయబడుంది. ఏంటి, ఏం జరుగుతుంది, అన్నిసార్లు ఎందుకు బెల్ కొడుతున్నారు అని అడిగింది ఆ అమ్మాయి. ఆ పోలీస్ ఆశ్చర్యంగా చూస్తూ మీరెవరు అని అడిగాడు. నా పేరు ఎలెన్, ఈ ఇంటికి గెస్ట్ని. ఇంటి ఓనర్ యూరప్ వెళ్ళింది అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆవిడింటికి గెస్ట్ వచ్చిందని ఆవిడ నాకు చెప్పలేదే అని అడిగాడు ఆ పోలీస్. ఆ అమ్మాయి తలూపుతూ ఆవిడెప్పుడూ ఇంతే కదండి, ఒక్క నిమిషం, ఆ సౌండ్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చూస్తూ ఉండగా వెళ్ళి ఆ అలారం బటన్స్ నొక్కి ఆఫ్ చేసింది. అమ్మయ్య అంటూ థ్యాంక్స్ అండి వచ్చినందుకు, నిద్రపోవడానికి రెడీ అవుతున్నాను. సడన్గా అలారం మోగింది. ఎవరో దొంగ వచ్చారేమో అనుకున్నాను. పని వాళ్ళెవ్వరూ లేరు, మధ్యాహ్నమే వెళ్ళిపోయారు, ఒక్కదానే ఉన్నాను. పోలీస్ అతను ఇంటి చుట్టూ ఒకసారి చెక్ చేస్తాం అన్నాడు. ప్లీజ్ చేయండి అంది. ఆ 2 పోలీసులు ఇంటి చుట్టూ చెక్ చేసి ఎక్కడ ఎవ్వరూ దాక్కొని లేరు అని నిర్ధారించుకొని, ఎవరు లేరు మేడం, అంత క్లియర్గానే ఉంది. మీదేదో ఫాల్స్ అలారం అయి ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వలేం. ఒకసారి రేపు మీరు సెక్యూరిటీ కంపెనీకి కాల్ చేసి చెక్ చేయించుకోండి అన్నాడు. మార్నింగే అదే పని చేస్తాను అంది. ఓకే మరి మేము వెళ్తాం మేడం, తలుపు లాక్ చేసుకోండి అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. థ్యాంక్ యూ, మీరు వచ్చాక నాకు కొంచెం సేఫ్గా అనిపిస్తుంది అంది. అమ్మాయి బాడీ అయితే అదిరిపోయింది. ఆ ఫేస్ ప్యాక్ వెనుకున్న ముఖం ఎంత అందంగా ఉంటుందో అనుకుంటూ మీరిక్కడ ఎన్ని రోజులు ఉంటారు అని అడిగాడు. 1 or 2 వీక్స్ ఉంటానండి అంది. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అన్నాడు. థ్యాంక్ యూ అండి అంది. పోలీసులు కార్ డ్రైవ్ చేసుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోవడం చూసింది ట్రేసీ. ఉపశమనంతో ఆల్మోస్ట్ మూర్చపోయింది. కారు వెళ్ళిపోగానే మేడపైకి పరిగెత్తి బాత్రూంలో దొరికిన ఆ ఫేస్ ప్యాక్ని కడిగేసుకొని ఇంటి ఓనర్ నైటీని మార్చేసుకొని తన డ్రెస్ వేసుకుంది. ఇంటి బయటకు వచ్చేసి డోర్ దగ్గర అలారం మళ్ళీ కరెక్ట్గా రీసెట్ చేసింది. ట్రేసీ ఆ ఏరియా నుండి దూరంగా వచ్చేశాక ఆమె చేసిన పని గుర్తు తెచ్చుకొని ఎంత నవ్వుకుందంటే ఆ నవ్వుకి తన బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. నవ్వు ఆపుకోలేక చివరికి కార్ రోడ్డు పక్కగా ఆపాల్సి వచ్చింది. ఇంతగా నవ్వి ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోతుంది. చాలా అద్భుతంగా అనిపించింది ఆ ఫీల్. ట్రేసీ ట్రైన్ ఎక్కి కూర్చున్నాక ఏ క్షణమైనా ఆమె భుజం మీద పోలీసోడి చేయిపడి యువర్ అండర్ అరెస్ట్ అంటారేమో అని భయపడుతూనే ఉంది. ఆ ఊరి స్టేషన్ నుండి ట్రైన్ స్టార్ట్ అవగానే ఆమె రిలాక్స్ అయిపోయింది. కానీ ప్రతి స్టేషన్లో ప్రయాణికులు ఎక్కడం ట్రేసీ జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ పోలీసుల్లా అనిపించలేదు. అయినా సరే టెన్షన్గానే ఉంది. ఇంత ఫాస్ట్గా ఆ రాబరీని కనుక్కునే అంత సీన్ లేదు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. మార్గన్ స్టేషన్ దగ్గర 20 లక్షలు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. 20 లక్షలు. ముందు మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఫస్ట్ ప్యారిస్ వెళ్ళాలి. చచా, ప్యారిస్ వద్దు, చార్లీతో కలిసి హనీమూన్కి వెళ్ళాలనుకున్నాను, అక్కడికి మాత్రం వద్దు అనుకొని తన కంపార్ట్మెంట్ డోర్ లాక్ చేసి ఆ జ్యువెలరీ బ్యాగ్లో ఏముందో చూసింది. ఆ ఆభరణాల కలర్స్ ఆమె చేతుల్లో మెరిసిపోతున్నాయి. 3 పెద్ద పెద్ద వజ్రపు ఉంగరాలు, 3 జతల ఇయర్ రింగ్స్, 2 ముత్యాలతో వజ్రాలతో కూడిన నెక్లెస్లు, 1 నీలం రాయి బ్రేస్లెట్, 1 జాతి పచ్చ రత్నం. ఇవన్నీ 10 కోట్ల పైనే ఉంటాయి అనుకుంది. ట్రైన్ గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. ట్రేసీ ఆ రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంది. కారు రెంట్కి తీసుకోవడం, రాత్రి నిశ్శబ్దం, అలారం ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్ళడం, సేఫ్ తెరవడం,
అలారం మోగడం, పోలీసులు రావడం, ముఖం మీద ఫేస్ ప్యాక్, నైటీలో ఫేస్ ప్యాక్ వేసుకున్న ఆ అమ్మాయే వాళ్ళు వెతుకుతున్న దొంగ అని పోలీసులకు తెలియదు. ఎందుకో ఆ ఆలోచన ఒక రకమైన సంతృప్తినిచ్చింది ట్రేసీకి. పెదాల మీద చిన్న చిరునవ్వు వెలిసింది. పోలీసుల్ని ఫూల్ చేయడంలో ఉన్న థ్రిల్ ఫీల్ అయింది. అంతేకాదు ప్రమాదం అంచులో ఉండడం కిక్ భలే నచ్చింది. సరిగ్గా అప్పుడే ఆమె కంపార్ట్మెంట్ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ట్రేసీ వెంటనే ఆ ఆభరణాలన్నీ మళ్ళీ ఆ చిన్న సంచిలో పెట్టేసి దాన్ని సూట్ కేసులో దాచేసింది. ట్రైన్ టికెట్ బయటికి తీసి టీటీకి చూపిద్దామని తలుపు తెరిచింది. గ్రే కలర్ సూట్స్ వేసుకుని 2 వ్యక్తులు తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఒకడికి 30 ఏళ్లుంటాయి, ఇంకొకడు అతనికన్నా 10 ఏళ్లు పెద్దోడుంటాడు. ఆ 30 ఏళ్ల వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నాడు. ట్రిమ్ చేసిన గడ్డం, చిన్న చిన్న మీసాలు, అందమైన కళ్ళు. ఆ పెద్దతని తల మీద మాత్రం నల్లటి జుట్టు, భయం కలిగించే చూపు. ఎవరండి మీరు అని అడిగింది ట్రేసీ. ఆ పెద్దతను తన పర్స్ ఓపెన్ చేసి ఒక ఐడి కార్డ్ తీసి చూపించాడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. నా పేరు ఏజెంట్ డెన్నిస్, ఇతను ఏజెంట్ థామస్ అన్నాడు. ట్రేసీకి ఒక్కసారిగా నోట్లో తడి ఆరిపోయింది. అయినా బలవంతంగా నవ్వి, ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది. ఆ చిన్న ఏజెంట్ ముందుకొచ్చి అన్నాడు, ఈ ట్రైన్లో దొంగలించబడిన వస్తువులు రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పెద్దతను, మేడం ఒకసారి లగేజ్ ఓపెన్ చేయాలి, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అన్నాడు. ట్రేసీ వాళ్ళని ఆపడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ కనిపించలేదు. ఎందుకు ఓపెన్ చేయాలండి, అసలు నా కంపార్ట్మెంట్లోకి మీరెందుకు వచ్చారు? అమాయక ప్రజల మీద మీ ప్రతాపం, నేనిప్పుడే టీటీని పిలుస్తాను అంది కోపంగా. మేమిప్పుడే టీటీతో మాట్లాడొచ్చాం అన్నాడు ఆ చిన్న ఏజెంట్. ట్రేసీకి ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా అని అడిగింది ఆఖరి ప్రయత్నంగా. ఆ చిన్న ఏజెంట్ మెల్లిగా అన్నాడు, మాకు వారెంట్ అవసరం లేదు మిస్ ట్రేసీ విట్ని, మీరు దొంగతనం చేసి పారిపోతూ ఉండగా మేం పట్టుకున్నాం అన్నాడు. వాళ్ళకి నా పేరు కూడా తెలిసిపోయిందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత స్ట్రాంగా అనుకుంది. ఇంకా ఎటూ దారి లేదు. ఆ చిన్న ఆఫీసర్ ట్రేసీ సూట్ కేస్ ఓపెన్ చేశాడు. ఇంకా వాళ్ళని ఆపడానికి ప్రయత్నాలేమీ చేయలేదు ట్రేసీ. అతను ఆభరణాలున్న సంచి బయటికి తీసి అతని పార్ట్నర్ వైపు చూసి తల ఊపాడు. ట్రేసీ కూర్చొని చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా బలహీనంగా అయిపోయింది ట్రేసీ. ఆఫీసర్ జేబులోండి ఆభరణాల లిస్టున్న పేపర్ ఒకటి తీసి ఆ బ్యాగ్లో ఉన్నవి ఆ లిస్ట్లో ఉన్నవి సరిపోయాయా అని చెక్ చేసుకొని, అన్నీ ఉన్నాయి అన్నాడు తన పక్క ఆఫీసర్తో. ఎలా తెలుసుకున్నారు సార్ అని అడిగింది ట్రేసీ నిస్తేజంగా. FBI అంటే కామెడీగా ఉందా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు కావాలంటే లాయర్ని పెట్టుకోవచ్చు అంటూ ఆ పెద్ద ఆఫీసర్ హ్యాండ్ కఫ్స్ తీశాడు. ప్లీజ్ ఇదంతా అవసరం లేదు, నేనే వస్తాను అంది ట్రేసీ. ఆమెకి న్యూ ఆర్లియన్స్లో అరెస్ట్ చేసిన సీన్ అంతా కళ్ల ముందు తిరిగింది. ఆ చిన్న ఆఫీసర్ ఒకసారి పెద్ద ఆఫీసర్ని పక్కకి రమ్మని సైగ చేశాడు. వాళ్ళిద్దరూ తలుపు బయటికి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. డెన్నిస్, ఈ హ్యాండ్ కఫ్స్ అది అవసరమా? తను ఎక్కడికి పారిపోదు కదా అన్నాడు. ఆపు, నీకేం తెలుసు? నువ్వెంతకాలం నుంచి ఉన్నావు డిపార్ట్మెంట్లో? నీ సీనియర్ని నేను, నువ్వింకేం మాట్లాడుకో. అసలు ఆ అమ్మాయి చరిత్ర ఏంటో తెలుసా నీకు అని అంటున్నాడు. ఆ తర్వాత వారి సంభాషణ వినాలనిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వచ్చారు. ఆ పెద్ద ఆఫీసర్ చాలా కోపంగా అన్నాడు, మీకు హ్యాండ్ కఫ్స్ వేయట్లేదు, వచ్చే స్టేషన్లో మిమ్మల్ని దింపేస్తున్నాం. మా ఆఫీస్ కార్లో స్టేషన్కి వెళ్తున్నాం, అప్పటి వరకు కంపార్ట్మెంట్ దిగద్దు, అర్థమైందా అన్నాడు. ట్రేసీకి మాటలు రాలేదు. సరే అన్నట్టు తల ఊపింది. ఆ చిన్న ఆఫీసర్ టామ్ ట్రేసీ వైపు నేనేం చేయలేనండి అన్నట్టు సానుభూతిగా చూశాడు. నిజానికి అతనే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ టైం దాటిపోయింది. ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏదో ఒక విధంగా పోలీసులు ఆమెని ట్రాక్ చేసి FBIకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఏజెంట్స్ ఇద్దరూ కంపార్ట్మెంట్ బయట టీటీతో మాట్లాడుతున్నారు. ఆ పెద్ద ఆఫీసర్ టీటీకి ట్రేసీ వైపు వేలు చూపిస్తూ ఏదో చెప్తున్నాడు. ట్రేసీకి వినిపించలేదు. కిటికీలో నుండి అందమైన సీనరీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ ట్రేసీ అది పట్టించుకునే పరిస్థితిలో లేదు. భయాందోళనలో అక్కడే అలా కూర్చొనుండిపోయింది. ఇంకా ఆమెకు రెండోసారి అవకాశం రాదు. మ్యాక్సిమం వేయాల్సిన శిక్ష వేసేస్తారు. ఈసారి కాపాడడానికి వార్డెన్ కూతురు కూడా ఉండదు. అసలు వీళ్ళు ఎలా పట్టుకున్నారో ట్రేసీకి అర్థం కావడం లేదు. ఈ దోపిడీ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మార్గన్. అతను చెప్పుంటాడా? లేకపోతే అతను ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా మా సంభాషణ విని పోలీసులకి డబ్బుల కోసం చెప్పేస్తుంటారా?
ఏదైతే ఏంట్లే, దొరికిపోయిన తర్వాత. ట్రైన్ నెక్స్ట్ స్టాప్లో ఆగుతుంది. జైలుకి పంపుతారు. ముందు కోర్టు హియరింగ్ ఉంటుంది, తర్వాత విచారణ. ఆ తర్వాత అని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇంకా ఆ తర్వాత గురించి ఆలోచించాలనిపించలేదు. కన్నీళ్లు ఆమె బొగ్గల పైనుండి కిందకి జారాయి. ట్రైన్ మెల్లిగా స్లో అయింది. ట్రేసీకి బాధతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఆ ఇద్దరు FBI ఏజెంట్స్ ఏ క్షణంలో అయినా లోపలికొస్తారు అనుకుంది. కిటికీలోంచి స్టేషన్ కనిపించింది. ట్రైన్ ఆగింది. ఇంకా వెళ్లాల్సిన టైం వచ్చింది. ట్రేసీ తన సూట్ కేస్ మూసేసి కోట్ వేసుకొని కంపార్ట్మెంట్ తలుపు వైపు వాళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కొన్ని నిమిషాలు గడిచాయి. ఎవరూ తలుపు తీయలేదు. ఏం చేస్తున్నారాళ్ళు అనుకుంది. వాళ్ల మాటలు గుర్తు చేసుకుంది. వచ్చే స్టేషన్లో మిమ్మల్ని దింపేస్తున్నాం. మా ఆఫీస్ కార్లో స్టేషన్కి వెళ్తున్నాం. అప్పటి వరకు కంపార్ట్మెంట్ దిగద్దు, అర్థమైందా? ట్రేసీకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మేబీ వాళ్ళు ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నారేమో. ఒకవేళ నేను ట్రైన్లో ఉండిపోయి ట్రైన్ మూవ్ అయిపోతే నేను పారిపోవడానికి ప్రయత్నించాను అని ఇంకొక అబాండం వేసినా వేస్తారు. అది మళ్ళీ ఇంకో పెద్ద కేసు అవుతుంది అనుకొని ట్రేసీ తన సూట్ కేసు పట్టుకుని కంపార్ట్మెంట్ తలుపు తెరిచి కారిడార్లోకి చూసింది. అంతలో టీటీ దగ్గరకొచ్చి, మేడం దిగిపోతున్నారా? దిగాలంటే కొంచెం ఫాస్ట్గా దిగాలి, ట్రైన్ మూవ్ అయిపోతుంది. మీ సామాన్లు నేను దించుతాను. ఈ కండిషన్లో మీరు బరువులు ఎత్తకూడదు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి, ఏ కండిషన్ అని అడిగింది. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మేడం. మీ బ్రదర్స్ నాకంతా చెప్పారు. మీరు ప్రెగ్నెంట్ అని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు అన్నాడు టీటీ. నా బ్రదర్సా అని అడిగింది. నిజంగా ఈ రోజుల్లో సిస్టర్ని ఇంత బాగా చూసుకునే బ్రదర్స్ ఉన్నారంటే మీరు చాలా లక్కీ అన్నాడు. ఆమెకి భూమి అంతా తిరిగిపోతున్నట్టు అనిపించింది. అంతా గందరగోళంగా ఉంది. టీటీ ఆమె సూట్ కేస్ని కిందకి దించి ట్రేసీ మెట్లు దిగడానికి సహాయం చేశాడు. ట్రైన్ మెల్లిగా కదులుతుంది. మా బ్రదర్స్ ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు అని అడిగింది. లేదు మేడం, ట్రైన్ ఆగగానే వాళ్ళు ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయారు అన్నాడు టీటీ. వెళ్ళిపోయారా? 10 కోట్ల విలువ గల ఆభరణాలతో అనుకుంది ట్రేసీ. ట్రేసీ వెంటనే ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. ఆ ఇద్దరు ట్యాక్సీ ఎక్కారు అంటే వాళ్ళకి సొంత వెహికల్ ఏదీ లేదన్నమాట. డెఫినెట్గా వాళ్ళు వీలైనంత త్వరగా ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలనుకుంటారు. ట్రైన్ ఎక్కలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళుంటారు అనుకుంది. క్యాబ్లో కూర్చుని వాళ్ళు తనకి చేసిన మోసానికి కోపంతో రగిలిపోయింది. ఇంత ఈజీగా ఎలా మోసపోయానో పిచ్చిద్దానిలా అనుకుంటూ సిగ్గుతో కోపం పెరిగిపోయింది. ఏం యాక్ట్ చేశారా బాబు ఇద్దరు, ఆస్కార్ లెవెల్లో. మళ్ళీ FBI అంట. లైఫ్లో ఎంత చూసిన దాన్ని మరీ ఇద్దరు దొంగల చేత మోసపోయానా అని తన స్టూపిడిటీకి తనకే నవ్వొచ్చింది. ఆ నగలు వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా తీసుకోవాలి, టైంకి ఎయిర్పోర్ట్ వెళ్ళగలిగితే చాలు అనుకుని కొంచెం ముందుకొంగి, డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళవా ప్లీజ్ అంది. వాళ్ళిద్దరూ డిపార్చర్ గేట్ లైన్లో నిలబడి ఉన్నారు. అయితే ఆమె వెంటనే వాళ్ళని గుర్తుపట్టలేకపోయింది. థామస్ అని పరిచయం చేసుకున్న ఆ చిన్న అతనికి ఇప్పుడు మీసాలేం లేవు. డెన్నిస్ అని పరిచయం చేసుకున్న ఆ పెద్ద వ్యక్తికి ఇప్పుడు దట్టమైన నల్ల జుట్టు లేదు, పూర్తిగా బట్టతల. అయితే వాళ్ళని గుర్తుపట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు బట్టలు మార్చుకోలేదు, అవే బట్టల్లో వచ్చేశారు. బహుశా టైం సరిపోయి ఉండదు. ట్రేసీ పరిగెత్తుకుంటూ వాళ్ళని చేరుకునే సమయానికి వాళ్ళు ఆల్మోస్ట్ బోర్డింగ్ గేట్ దగ్గరలో ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరేదో మర్చిపోయారు అంది ట్రేసీ. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. ఆ చిన్న యువకుడు మొహం చిట్లించి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? రైల్వే స్టేషన్లో మా FBI కార్ నీకోసం వెయిట్ చేస్తుంది అన్నాడు. అయితే రండి అందరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్దాం అంది ట్రేసీ. మాకిప్పుడు అవ్వదు, మాకు వేరే కేసు వచ్చింది, అర్జెంటుగా ప్లేన్ క్యాచ్ చేయాలి అన్నాడు. ముందు ఆ జ్యువెలరీ నాకు ఇచ్చేయండి అంది ట్రేసీ. అదెలా కుదురుతుంది? అది ఎవిడెన్స్, తర్వాత మీకు రిసీట్ పంపిస్తాం అన్నాడు ఆ పెద్దతను. నాకు రిసీట్ ఏమొద్దు, నాకు జ్యువెలరీ కావాలి అంది ట్రేసీ. సారీ అన్నాడు ఆ పెద్దతను. ఇది మా దగ్గరే ఉండాలి, దీనికి మేము రెస్పాన్సిబిలిటీ, కోర్టులో సబ్మిట్ చేయాలి అన్నాడు. వాళ్ళిద్దరూ లైన్లో గేట్ దగ్గర వరకు వచ్చేశారు. బోర్డింగ్ పాస్ అక్కడున్న అటెండెంట్కి అప్పగించారు. ట్రేసీ నిరాశతో చుట్టూ చూసింది. ఆ సమీపంలోనే కొంచెం దూరంలో ఒక ఎయిర్పోర్ట్ పోలీస్ నిలబడి ఉన్నాడు. గట్టిగా పోలీస్ పోలీస్ అని అరిచింది. ఆ ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకుని, ఏం చేస్తున్నావు, మొత్తం అందరం అరెస్ట్ అయిపోతాం అన్నాడు. ఆ పోలీస్ అతను ట్రేసీ అరవడంతో దగ్గరకొచ్చి, చెప్పండి ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. ప్రాబ్లం ఏం లేదు సార్,
ఈ ఇద్దరు పెద్ద మనుషులకి నేను పోగొట్టుకున్న జ్యువెలరీ దొరికింది. అది నాకు తిరిగిచ్చేస్తున్నారు. అసలు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలేమో అని కంగారు పడ్డాను. అది లక్కీగా వీళ్ళకి దొరికింది అంది. ఆ ఇద్దరు కోపంగా ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. మీరే నన్ను దగ్గరుండి ట్యాక్సీ ఎక్కిస్తే బెటర్ అని వీళ్ళు పట్టుబడుతున్నారు అంది. తప్పకుండా మేడం, రండి, ట్యాక్సీలు అక్కడున్నాయి అన్నాడు. ట్రేసీ వాళ్ల వైపు తిరిగి, పోలీస్ ఆయన వచ్చారు కదా, ఇంకా సేఫే, నా జ్యువెలరీ ఇచ్చేయండి, అంతా ఈ పోలీస్ అతను చూసుకుంటారు అంది. ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని చూసి మళ్లీ ఒకరినొకరు నిస్సహాయంగా చూసుకున్నారు. అయ్యో, మీ ఫ్లైట్ టైం అయిపోతుంది అంది ట్రేసీ. ఇంకా చేసేదేమీ లేక అయిష్టంగా వారి జేబులో నుండి ఆ సంచి తీసి ట్రేసీకిచ్చారు. ట్రేసీ ఆ సంచి ఓపెన్ చేసి అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, థ్యాంక్స్ అండి, అన్నీ ఉన్నాయి, ఏదీ మిస్ అవ్వలేదు అంది. పర్స్ ఓపెన్ చేసి ఆ ఆభరణాల సంచిని బ్యాగ్లో పెట్టుకుంది. ఎయిర్లైన్ అటెండెంట్ వాళ్ళిద్దరిని చూసి, సార్, ఫ్లైట్ టైం అవుతుంది, మీరు వెళ్ళాలి అన్నాడు. ట్రేసీ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి తన పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్తో నడిచి వెళ్ళిపోతూ అంది. ఈ రోజుల్లో నిజాయితీ గల వ్యక్తులు ఉండడం చాలా అరుదు కదా. థామస్ అని చెప్పినవాడి అసలు పేరు జెఫ్ స్టీవెన్స్. ఏరోప్లేన్ విండో సీట్ దగ్గర కూర్చొని కర్చీఫ్ ముఖం మీద వేసుకుని కళ్ళు తుడుచుకుంటున్నాడు. డెన్నిస్ అని చెప్పినవాడి అసలు పేరు బ్రాండన్. జెఫ్ పక్కనే కూర్చున్నాడు. ఆపరా, ఎందుకంత బాధపడతావు, పోయింది డబ్బే కదా, వదిలే అన్నాడు. జెఫ్ స్టీవెన్స్ తన వైపు చూస్తూ కర్చీఫ్ కిందకి దించాడు. అతను నవ్వుతున్నాడు. బ్రాండన్కి ఆశ్చర్యంగా అనిపించి, ఎందుకురా నవ్వొస్తుంది నీకు, ఇది నవ్వే మ్యాటరా, దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్ అన్నాడు. కానీ జెఫ్కి అది నవ్వొచ్చే మ్యాటరే. ఎయిర్పోర్ట్లో ట్రేసీ విట్ని వాళ్ళని ఫూల్స్ చేసి వాళ్ళ దగ్గర నుండి వజ్రాలు తీసుకున్న విధానం చాలా ముచ్చటనిపించింది. మనమే స్కామ్ వేస్తే మన మీద ఇంకో స్కామ్. ఆ అమ్మాయిది ఫస్ట్ దొంగతనం అని చెప్పాడు మార్గన్. ఫస్ట్ దొంగతనానికే మనల్ని ఎదవల్ని చేస్తే అదే ఆ అమ్మాయి ప్రొఫెషనల్ అయిపోతే అనుకున్నాడు. ట్రేసీ నిస్సందేహంగా అతను చూసిన అమ్మాయిలందరిలోకి అందగత్తే, తెలివైన అందగత్తే. ఇలాంటి స్కామ్లో అతను పెద్ద తోపు అని గర్వపడుతూ ఉంటాడు. కానీ అతన్నే ఆ అమ్మాయి ఎదవని చేసిందంటే నమ్మలేకపోతున్నాడు. జెఫ్కి 14 years ఉన్నప్పుడే అతని తల్లి యాక్సిడెంట్లో చనిపోయింది. 2 నెలల తర్వాత అతని తండ్రి బార్లో పనిచేస్తున్న ఒక 19 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక మగాడు ఒంటరిగా బతకడం చాలా కష్టం, నీకు పెద్దయ్యాక అర్థమవుతుంది అని అతని తండ్రి అతనికి వివరించాడు. వాళ్ళ తండ్రి ఉద్యోగం రీత్యా ఎప్పుడూ ఊర్లు తిరుగుతూనే ఉంటాడు. అలాంటి ఒక రాత్రి అతను ఊర్లో లేనప్పుడు జెఫ్ నిద్రపోతూ ఉండగా తన బెడ్రూమ్ డోర్ ఎవరో తెరిచిన సౌండ్ వచ్చింది. ఒక్కసారిగా మెలకు వచ్చింది. కొన్ని క్షణాల తర్వాత ఒక ఆడ శరీరం తనని తాకడం తెలిసింది. అది అతని సవతి తల్లి అని అర్థమైంది. నన్ను హక్ చేసుకో జెఫ్, నాకు ఉరుములంటే భయం అంది. ఉరుముల? వర్షమేమీ పడట్లేదు కదా అన్నాడు జెఫ్. పడతది, ఉదయం న్యూస్ పేపర్లో చదివాను అని ఇంకా దగ్గరగా వచ్చింది. జెఫ్కి చాలా భయం వేసింది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అన్నాడు. ఆమె సరే అని నవ్వింది. జెఫ్ ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని కిటికీలోంచి బయటికి దూకేశాడు. అక్కడి నుండి తన మావయ్య వాళ్ళ ఇంటికి పారిపోయాడు. ఇంకా లైఫ్లో మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ మావయ్య పేరు విల్లీ. అతను ఒక సర్కస్ కంపెనీ నడుపుతున్నాడు. ఇంట్లోంచి ఎందుకు పారిపోయావరా అని అతను అడిగితే, మా డాడీ వైఫ్కి నాకు పడ్డం లేదు అని చెప్పాడు. మావయ్య జెఫ్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు. ఒక సుదీర్ఘమైన సంభాషణ తర్వాత జెఫ్ వాళ్ళ మావయ్యతోనే ఉండాలని నిర్ణయించారు. నిజంగా సర్కస్ అనేది వేరే ప్రపంచం. అక్కడ పని చేసుకునే వాళ్ళంతా కూడా జెఫ్కి బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. జెఫ్ది అతని తండ్రి పోలిక, మహా అందగాడు. అందుకే అక్కడ పనిచేసే అమ్మాయిలందరూ జెఫ్ కోసం కొట్టుకునేవాళ్ళు. అక్కడే జెఫ్కి 18 ఏళ్లు నిండాయి. ఒకరోజు సర్కస్లో పనిచేసే ఒక అమ్మాయితో బెడ్రూమ్లో సెక్స్ చేస్తూ ఆమె భర్తకి దొరికిపోయారు. ఇంకా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ బ్రతికాడు. వాళ్ళ ఫ్రెండ్ని కాకాపట్టి ఒక షిప్లో జాబ్ సంపాదించాడు. అక్కడ షిప్ రైలింగ్స్ అన్ని పాలిష్ చేయడం అతని పని. ఆ షిప్ ఓనర్ ఒక 25 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి పేరు లూసీ. సగం సెంట్రల్ అమెరికా అంతా ఆమె తండ్రి స్థలాలే. మొదటి రోజు ఎండ వేడిలో షిప్ డెక్క మీదున్న ఇత్తడిని క్లీన్ చేస్తున్నాడు జెఫ్. ఆ సమయానికే అతని పక్కగా ఒక అమ్మాయి వచ్చి నిలబడింది. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా అని అడిగింది. అతను పైకి చూసి అవును అన్నాడు. నీ పేరేంటి అని అడిగింది. జెఫ్ స్టీవెన్స్ అని చెప్పాడు. నీ పేరు చాలా బాగుంది. అతనేమీ మాట్లాడలేదు.
నేనెవరో తెలుసా అని అడిగింది. తెలీదండి అన్నాడు. నా పేరు లూసీ, ఈ షిప్ నాదే అంది. ఓ, అయితే మీ దగ్గరే నేను పనిచేస్తానన్నమాట అన్నాడు. ఆమె నెమ్మదిగా నవ్వి కరెక్ట్ అంది. మీరు నాకిచ్చే శాలరీ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే నన్ను పనిచేసుకొనివ్వండి అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. ఒకరోజు లూసీ జెఫ్ని ఆమె రూమ్కి పిలిపించింది. అందమైన డ్రెస్ వేసుకొని అతని కోసమే వెయిట్ చేస్తుంది. మేడం పిలిచారంట అని అడిగాడు. నువ్వు హోమోసెక్షువలా అని అడిగింది. మేడం అది మీకు అనవసరమైన మ్యాటర్, మీరిలా అడగకూడదు. కానీ మీ ప్రశ్నకి సమాధానం నేను హోమోసెక్షువల్ కాదు అన్నాడు. ఆమె నవ్వుకొని నువ్వు ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతావు, ప్రాస్టిట్యూట్స్నా అని అడిగింది. అప్పుడప్పుడు మేడం ఇంకేదైనా మాట్లాడాల్సిందుందా అని అడిగాడు. రేపు నేను ఒక డిన్నర్ పార్టీ ఇస్తున్నాను, నువ్వు వస్తావా? జెఫ్ కొంతసేపు ఆలోచించి ఆమె వైపు చూసి ఓకే అన్నాడు. అక్కడే వాళ్ళ లవ్ స్టోరీ మొదలైంది. లూసీకి 21 సంవత్సరాలు నిండక ముందే 2 సార్లు పెళ్ళయింది. జెఫ్ని కలిసే ముందు రోజే ఆమె 3వ హస్బెండ్తో డివోర్స్ సెటిల్మెంట్ జరిగింది. జెఫ్ని కలిసిన 2వ రోజు రాత్రి లూసీ డెక్లోకి రమ్మని పిలిపించింది. అక్కడ లూసీ వేసుకున్న డ్రెస్, ఆమె అందం చూసి ముగ్ధుడైపోయాడు జెఫ్. ఆ డెక్లోనే వారిద్దరి మధ్య సెక్స్ జరిగిపోయింది. ఆ రాత్రి నుండి ప్రతి రాత్రి వాళ్ళిద్దరూ కలుస్తూనే ఉన్నారు. లూసీ ఫ్రెండ్స్కి తను జెఫ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పగానే వాళ్ళందరూ షాక్ అయ్యారు. వాడొక రోడ్ సైడ్ కిడ్డే, సర్కస్లో పెరిగాడు, ఒప్పుకుంటాం వాడు అందగాడు, మంచి పర్సనాలిటీ ఉంది. కానీ పెళ్ళి అనేది స్టేటస్కి సంబంధించింది కదా, సెక్స్ తప్ప మీ ఇద్దరి మధ్య కామన్ టేస్ట్ ఏంటో టక్మని చెప్పు అని అడిగారు. బాగా ఆలోచించుకో లూసీ, పెళ్లిలో సోషల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ అని హెచ్చరించారు. ఆమె స్నేహితులు చెప్పిన దాంట్లో 100% లాజిక్ ఉంది అనుకుంది లూసీ. కానీ ఆమె ఇప్పటివరకు కలిసిన మగాళ్ల అందరిలో జెఫ్ అందగాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అందమైన మగాళ్ళెప్పుడూ 2 టైప్స్లో ఉంటారు. 1 అతి మూర్ఖంగా ఉండేవాళ్ళు, 2 బాగా డల్గా ఉండేవాళ్ళు. కానీ జెఫ్ ఈ 2 కోవలకి చెందినవాడు కాదు. అతను చాలా తెలివైనవాడు, అలాగే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు కూడా. ఈ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుతుంది. అందుకే అతన్ని వదులుకోదలుచుకోలేదు. ఆమె జెఫ్కి ప్రపోజ్ చేసినప్పుడు అతను కూడా ఆమె ఫ్రెండ్స్ బ్యాచ్ లాగే చాలా ఆశ్చర్యపడ్డాడు. నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ నాతో సెక్స్ చేసేశారు. మీకు కావలసిన సెక్స్ కోరికలు తప్ప నేనేది తీర్చలేను అన్నాడు. ఆమె నవ్వి జెఫ్ ఐ లవ్ యూ, నేను నా జీవితాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను అంది. నిజానికి జెఫ్ లైఫ్లో ఎప్పుడూ మ్యారేజ్ చేసుకుందాం అనుకోలేదు. కానీ లూసీని చూస్తే ఎక్కడో సింపతి కలిగింది. ఆమె బయటికి రిచ్ అండ్ హై క్లాస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ లోపల ఎక్కడో ఒక పసిపిల్ల దాగి ఉంది అనిపించింది. ఆమెకి నా అవసరం ఉంది అనుకున్నాడు. మంచి స్థిరమైన లైఫ్ స్టైల్, ఫ్యామిలీ, పిల్లలు అన్న ఆలోచనలు అతన్ని ఆకర్షించాయి. ఇంతకాలం లైఫ్లో ఎప్పుడూ పరిగెడుతూనే ఉన్నాను, ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి కదా అనుకుని ఓకే చెప్పాడు. 3 రోజుల తర్వాత మంచి ఆర్భాటంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. వాళ్ళు న్యూయార్క్ తిరిగి వచ్చాక ఆమె జెఫ్కి మంచి సూట్స్, బట్టలు తెప్పించింది. మ్యారేజ్ అయిన 1 నెల తర్వాత లూసీ ఫ్రెండ్స్ ఒక 5గురు జెఫ్ని లొంగ తీసుకోవడానికి చాలా ట్రై చేశారు. కానీ జెఫ్ వాళ్ళని తిరస్కరించాడు. ఇంతకాలం ఎన్ని పనులు చేసినా అతని మ్యారీడ్ లైఫ్ మాత్రం చాలా బాగుండాలి అని సీరియస్గా తీసుకున్నాడు. లూసీ అన్నయ్య జెఫ్ని ఆ ఊరిలో బాగా హై క్లాస్ బిగ్ షాట్స్ వచ్చే క్లబ్లో మెంబర్షిప్ ఇప్పించాడు. లూసీ వాళ్ళ అన్నయ్య కంపెనీ జెఫ్కి అంత బాగా నచ్చకపోయినా లూసీతో తన లైఫ్ మాత్రం బాగా నడుస్తుంది. క్లబ్లో మెంబర్స్ అందరూ జెఫ్కి పరిచయం అయిపోయారు. అతని బాగా ఇష్టపడ్డారు కూడా. 20 గదులతో ఉన్న ఒక టౌన్ హౌస్లో జెఫ్, లూసీ నివసిస్తున్నారు. లూసీకి లాంగ్ ఐలాండ్లో చాలా ఎస్టేట్స్ ఉన్నాయి. ప్యారిస్లో ఒక పెద్ద అపార్ట్మెంట్, సార్డినియాలో ఒక పెద్ద విల్లా, ఒక షిప్ ఉంది. మొదట్లో ఈ రిచ్నెస్ అంతా జెఫ్ ఎంజాయ్ చేసినా ఆ తర్వాత ఎందుకో లైఫ్ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నేను జాబ్ చేయాలనుకుంటున్నాను లూసీ అన్నాడు. ఎందుకు డార్లింగ్, మనకేంటి తక్కువ? కావలసిన డబ్బు ఉంది కదా, మన రాబోయే తరాలు కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది అంది. డబ్బు గురించి కాదు లూసీ, నాకు ఖాళీగా కూర్చొని తినాలనిపించట్లేదు, ఏదైనా పని చేయాలనుంది అన్నాడు. ఆమె బాగా ఆలోచించి సరే, అన్నయ్యకి ఒక స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ఉంది, స్టాక్ బ్రోకర్గా వర్క్ చేస్తావా అని అడిగింది. ఏదైనా ఓకే లూసీ, ఇలా ఖాళీగా ఉండలేకపోతున్నాను అన్నాడు. అలాగే జెఫ్ అతని బావ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా
ఒక సిస్టమేటిక్గా 10 to 4 టైమింగ్స్లో ఉండే జాబ్ ఎప్పుడూ చేయలేదు. ఈ జాబ్ జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం కూడా ఆ టైమింగ్సే. కాకపోతే జాబే నచ్చలేదు. కానీ ఏదో ఒక పని చెయ్యాలి, ఇంటికి జీతం తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే పని చేశాడు. పిల్లల గురించి చాలా ట్రై చేసేవాళ్ళు, కానీ ఎందుకో వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. క్లబ్లో అందరితో బాగా పరిచయం అయిపోయింది. వాళ్ళంతా ట్యాక్స్ ఎగ్గొట్టడం, ఇన్సూరెన్స్ స్కామ్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళ కీప్స్కి సెక్రటరీ జాబ్స్, అసిస్టెంట్ జాబ్స్ ఇచ్చేసుకున్నారు. వాళ్ళ భార్యలు కూడా తక్కువేమీ కాదు. వాళ్ళు కూడా నచ్చిన వాళ్లతో అఫైర్స్ పెట్టేసుకున్నారు. అతను చూసిన సర్కస్ కంటే వీళ్ళ జీవితాలు ఇంకా పెద్ద సర్కస్లా అనిపించింది జెఫ్కి. ఇదే విషయం లూసీకి చెప్తే ఆమె నవ్వింది. మరీ వాళ్ళని అంత జడ్జ్ చేసేకు, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా, హ్యాపీగా ఉండు అంది. కానీ నిజానికి అతను ఎంజాయ్ చేయడం లేదు. అతను లూసీని పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం ఒక అమాయకమైన ఆడపిల్లకి అతని అవసరం ఉంది అని నమ్మాడు. పిల్లలు పుడితే అంతా మారిపోతుంది అని భావించాడు. డార్లింగ్, మనకు మ్యారేజ్ అయ్యి సంవత్సరం అవుతుంది, ఇంకా పిల్లలు పుట్టకపోవడం ఏంటి? జెఫ్, మరీ అంత ఓపిక లేకపోతే ఎలాగా? నేను డాక్టర్ని కలిశాను, నేనైతే బాగానే ఉన్నానని చెప్పాడు. ఒకసారి నువ్వు కూడా వెళ్ళి కలు అంది. ఆమె చెప్పిందని ఆ రోజే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. మిస్టర్ జెఫ్ స్టీవెన్స్, మీరు చాలా ఆరోగ్యవంతమైన పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలరు, మీకే ప్రాబ్లం లేదు అన్నాడు డాక్టర్. అయినా సరే లూసీ ప్రెగ్నెంట్ అవ్వడం లేదు. ఒక మండే మార్నింగ్ జెఫ్ ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. ఒక ఆస్పిరిన్ ట్యాబ్లెట్ కోసం మెడిసిన్ షెల్ఫ్ ఓపెన్ చేస్తే అక్కడ షెల్ఫ్ అంతా బర్త్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వాటిలో ఒక షీట్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం క్లబ్లో అతను బావ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక 2 వ్యక్తులు తన వెనక టేబుల్ దగ్గర మాట్లాడుకోవడం వినిపించింది. మన కొత్త ఇటాలియన్ సింగర్ లేడు, ఆడితోనే లూసీ అఫైర్ నడుస్తుంది అని. జెఫ్ నవ్వుకున్నాడు. లూసీ అనే పేరు తన భార్య ఒక్కరికే ఉంటుందా అని. మళ్ళీ ఇంకొక అతను అన్నాడు, అందుకే కదరా ఆ సర్కస్ వాడిని పెళ్లి చేసుకుంది అని. అంతే, ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. బయటకు వచ్చేశాడు. ఎప్పుడూ లేనంత కోపంతో రగిలిపోయాడు. ఆ సింగర్ ఎవరో ఆణ్ణి చంపేయాలనుకున్నాడు. లూసీని కూడా చంపాలనిపించింది. ఇంకా ఎంతమందితో పడుకొని ఉంటుంది ఇది అనుకున్నాడు. ఇన్ని రోజుల క్లబ్లో జనం అంతా తనని చూసి ఎంత నవ్వుకొని ఉంటారో అర్థమైంది. తనకి తానే ఒక ఫూల్ లాగా అనిపించాడు. వెంటనే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ వాళ్ళని అంత ఈజీగా వదలదలుచుకోలేదు. ఒక 2 కోట్లు వాళ్ళ నుండి స్కామ్ వేసి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. అతను కాలిఫోర్నియా చేరుకున్నాక మార్గన్ అనే వ్యక్తిని కలుసుకున్నాడు. మార్గన్ ఒకప్పుడు అతని మావయ్య దగ్గర సర్కస్లో పనిచేసేవాడు. చిన్న హెల్ప్ కావాలి జెఫ్ అని అడిగాడు మార్గన్. ఒక అమ్మాయి కొంత జ్యువెలరీతో ట్రైన్లో జర్నీ చేస్తుంది అని మ్యాటర్ అంతా చెప్పాడు. ఆ తర్వాత కథ తెలిసిందే. జెఫ్ విమానం కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. సడన్గా ట్రేసీ ఆలోచన రాగానే అతని పేదాల మీద చిరునవ్వు వెలిసింది. ట్రేసీ న్యూయార్క్ చేరుకోగానే ముందుగా మార్గన్ జ్యువెలరీ షాప్కి వెళ్ళింది. అతను ట్రేసీని తన ఆఫీస్ రూమ్లోకి తీసుకొచ్చి తలుపు మూశాడు. వచ్చావా, చాలా వరి అయిపోతున్నాను నీ గురించి. స్టేషన్కి వచ్చి చాలాసేపు వెయిట్ చేశాను కానీ అని అంటూ ఉంటే, స్టేషన్కి నువ్వు రాలేదు అంది ట్రేసీ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. నువ్వు స్టేషన్కి రాలేదు, వచ్చే ఉద్దేశం కూడా నీకు లేదు అంది ట్రేసీ. నాకు ఉద్దేశం, సర్లే ఇంతకీ జ్యువెలరీ తెచ్చావా అని అడుగుతూ ఉంటే, నా దగ్గర నుంచి జ్యువెలరీ దొబ్బేయడానికి నువ్వు ఒక 2 వ్యక్తుల్ని పంపించావు అంది. మార్గన్ ముఖం అంతా కన్ఫ్యూజన్తో నిండిపోయింది. ఏం మాట్లాడుతున్నావు ట్రేసీ అని అడిగాడు. అసలు ముందు నేను మీ షాప్లో ఎవరైనా నా గురించి పోలీసులకి లీక్ చేశాడేమో అనుకున్నాను, కానీ కాదు. ఎందుకంటే నువ్వు పర్సనల్గా నా కోసం ట్రైన్ టికెట్ అరేంజ్ చేశావు. నా కంపార్ట్మెంట్ నెంబర్ నీకు తప్ప ఎవరికీ తెలీదు. టికెట్ కూడా వేరే పేరుతోనే ఉంది. నేను మారువేషంలో ఉన్నాను, కానీ వాళ్ళకి నేను ఎక్కడున్నానో ఎగ్జాక్ట్గా ఎలా తెలిసింది అని అడిగింది. అతను ఆశ్చర్యపోయాడు. ఏంటి ట్రేసీ, నువ్వు చెప్పేదేంటి? ఎవరో నీ దగ్గర నుంచి జ్యువెల్స్ దొంగతనం చేశారా అని అడిగాడు. ట్రేసీ నవ్వి, కాదు, నేను చెప్పేది ఏంటంటే నా నుండి వాళ్ళు దొంగలించలేకపోయారు అని. ఈసారి మార్గన్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. అయితే నీ దగ్గర ఉన్నాయా ఆభరణాలు అని అడిగాడు. అవును ఉన్నాయి. నీ ఫ్రెండ్స్ ప్లేన్ ఎక్కడంలో చాలా బిజీగా ఉండి వీటిని నాకే ఇచ్చేశారు అంది. మార్గన్ ఒక్క క్షణం మౌనంగా ఉండి,
ఎక్స్క్యూజ్ మీ, ఉండి ఇప్పుడే వస్తాను అని ఒక ప్రైవేట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. ట్రేసీ అక్కడే సోఫాలో కూర్చొని రిలాక్స్ అయింది. ఒక 15 నిమిషాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. అతని ఫేస్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ట్రేసీ, నేను చాలా పెద్ద తప్పే చేశాను. ఇదిగో నీ 20 లక్షలు అని నవ్వి, నా ఆభరణాలేవి అని అడిగాడు. 40 లక్షలు అంది ట్రేసీ. ఏంటి ట్రేసీ ఏమంటున్నావు అని అడిగాడు అతను. 40 లక్షలు ఇవ్వాలి నువ్వు నాకు, నేను 2 సార్లు వీటిని దొంగతనం చేయాల్సి వచ్చింది అంది. లేదు లేదు, అంతెందుకు అవుతుంది, నేను అంత ఇవ్వలేను అన్నాడు. ట్రేసీ లేచి నుంచొని, మీరు ఇవ్వలేకపోతే ఇబ్బంది పడకండి మార్గన్ గారు, నేను వీటికి తగ్గ డబ్బు ఎక్కడిస్తారో అక్కడికి వెళ్ళి అమ్మేస్తాను అంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది. ఒక్క నిమిషం, 40 లక్షలా అని మళ్ళీ అడిగాడు. ట్రేసీ తల ఊపింది. మరి ఆభరణాలు ఎక్కడున్నాయి అని అడిగాడు. లాకర్లో ఉన్నాయి, నువ్వు నాకు డబ్బు క్యాష్ రూపంలో ఇచ్చి నన్ను ట్యాక్సీ ఎక్కించగానే నీకు ఆ లాకర్ రూమ్ అడ్రస్ తాళాలు ఇస్తాను అంది. మార్గన్కి ఇంకొక దారి కనిపించలేదు. సరే అన్నాడు. థ్యాంక్ యూ మార్గన్ గారు, ఇట్ వాజ్ అ ప్లెజర్ డూయింగ్ బిజినెస్ విత్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. డానియల్ కూపర్తో పాటు ఇంకా కొంతమంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని ఒక జ్యువెలరీ దోపిడీ కేసు గురించి మాట్లాడడానికి ఆఫీస్కి పిలిపించాడు జేజే రెనాల్డ్స్. అసలు డానియల్ కూపర్కి మీటింగ్స్ అంటే పరమ అలర్జీ. వాళ్ళంతా రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని వాగుతూ ఉంటే అక్కడ చాలా ఇరిటేషన్తో కూర్చునేవాడు. ఇప్పుడు జేజే రెనాల్డ్స్ ఆఫీస్కి 45 మినిట్స్ లేట్గా వచ్చాడు. అప్పటికే జేజే రెనాల్డ్స్ ప్రసంగం మధ్యలో ఉన్నాడు. చాలా ఫాస్ట్గా వచ్చావునైనా అన్నాడు జేజే రెనాల్డ్స్. డానియల్ కూపర్ నుండి ఎలాంటి స్పందన లేదు. వీడికి ఎటకారం కూడా అర్థం కాదు, ఇదే కాదు ఏదీ తెలీదు, ఒక క్రిమినల్స్ని పట్టుకోవడం తప్ప అనుకున్నాడు. ఆఫీస్లో డానియల్ కూపర్తో పాటు ఆ ఏజెన్సీకి చెందిన టాప్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మరో 3 కూర్చొనున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఆ దోపిడీ రిపోర్ట్ చదివే ఉంటారు. కానీ ఇందులో ఇంకో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆ దొంగిలించబడిన రిచ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ మన కమిషనర్ గారికి బాగా దగ్గర బంధువు అట. కమిషనర్ గారు ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్నారు, మన మీద చాలా ప్రెషర్ పడుతున్నారు అన్నాడు జేజే రెనాల్డ్స్. మరి పోలీసులు ఏం చేస్తున్నారంట అని అడిగాడు ఇన్వెస్టిగేటర్స్లో ఒకడు. పోలీసులా వాళ్ళు ఎక్కడ ప్రెస్కి దొరికిపోతారో అని భయపడి దాక్కుంటున్నారు. అయినా వాళ్ళని ఏం అనలేవలే పాపం, యాక్చువల్గా వాళ్ళ దొంగని పట్టుకొని ఆ దొంగతో మాట్లాడి వదిలేశారట అన్నాడు జేజే. అయితే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో పోలీసులు డిస్క్రైబ్ చేయగలరన్నమాట అన్నాడు మరొకడు. చేస్తారు, ఆ అమ్మాయి నైట్ డ్రెస్ గురించి బాగా డిస్క్రైబ్ చేయమంటే చేస్తారు అంటూ నవ్వాడు జేజే. వాళ్ళ అమ్మాయి ఫిగర్కి బాగా ఇంప్రెస్ అయిపోయి బ్రెయిన్ పనిచేయలేదట. ఆ అమ్మాయి ముఖం మీద ఫేస్ ప్యాక్ ఏదో వేసుకొని ఉందంట. మరి వాళ్ళు చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం అయితే ఆ అమ్మాయి ఒక 25 నుంచి 27 ఇయర్స్ లోపు ఉంటుందట. ఇది తప్ప మన దగ్గర ఏ క్లూ లేదు అన్నాడు జేజే. ఉంది అన్నాడు డానియల్ కూపర్. అందరూ ఒక్కసారిగా అతని వైపు తిరిగారు. ఏముంది అని అడిగాడు జేజే. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు అన్నాడు డానియల్ కూపర్. అంతకు ముందు రోజు డానియల్ కూపర్కి ఈ మీటింగ్ గురించి కాల్ వచ్చినప్పుడు అతను వెంటనే వెళ్ళి ఆ దొంగతనం జరిగిన ఇంటి ఏరియా పరిసరాలన్నీ చూసొచ్చాడు. అతను లాజిక్ని బాగా నమ్ముతాడు. ఏ విషయంకైనా లాజిక్ అనేది వాడాలి అంటే అది బేసిక్ నుండే స్టార్ట్ అవ్వాలి. అందుకే ఫస్ట్ స్టెప్గా కార్ వేసుకొని ఆ దొంగతనం జరిగిన ఏరియా, ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ చూసుకొని వచ్చాడు. అతనికి కావలసిన ఇన్ఫర్మేషన్ సంపాదించుకున్నాడు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి చాలా దూరం ఉంది. ఆ ఏరియాకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదీ లేదు. అంటే దొంగ డెఫినెట్గా కార్లోనే వచ్చుండాలి. డానియల్ కూపర్ జేజే రెనాల్డ్స్ ఆఫీస్లో సమావేశమైన అందరికీ అతని లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి డెఫినెట్గా తన సొంత కార్ అయితే యూజ్ చేసి ఉండదు. సొంత కార్ని ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కారు దొంగతనమైనా చేసి ఉండాలి, లేదా రెంట్కైనా తీసుకొని ఉండాలి. నేను ముందు కార్ రెంటల్ ఏజెన్సీ ట్రై చేశాను. నా ఉద్దేశం ప్రకారం మ్యాన్హాటన్లో కార్ రెంట్కి తీసుకొని ఉండాలి. ఆ ఏరియాలోనే కార్ రెంట్కి తీసుకోవడానికి కారణం మనం పట్టుకోవడం కష్టమని. ఎందుకంటే కొన్ని వేల మంది మ్యాన్హాటన్లో కార్లు రెంట్కి తీసుకుంటూ ఉంటారు. అక్కడ చాలా కార్ రెంటల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇక్కడే మన దొంగ తెలివితేటలు వాడింది. కార్ రెంట్కి తీసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటాయి. మనం మాట్లాడుతున్న దొంగ ఒక చీప్ కార్ని రాత్రి 8 గంటలకి రెంట్కి తీసుకుంది. దొంగతనం చేసి మళ్ళీ రాత్రి 2 గంటలకి తిరిగి ఇచ్చేసింది. ఒక్క నిమిషం చిన్న డౌట్.
ఆ కారు ఆ రెంటల్ షాప్ నుంచి దొంగతనానికి వాడింది అని నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడిగాడు జేజే రెనాల్డ్స్. డానియల్ కూపర్కి అతను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగితే చాలా చిరాకు. అదే చిరాకుతో చెప్పాడు, నేను మైలేజ్ చెక్ చేశాను. కార్ రెంట్కి తీసుకున్న ఏరియా నుండి ఆ దొంగతనం జరిగిన ఎస్టేట్కి కరెక్ట్గా 51 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ అక్కడి నుండి రెంటల్ ఆఫీస్కి ఇంకొక 51 కిలోమీటర్స్. టోటల్గా 102 కిలోమీటర్స్. ఆ కార్ ఓడోమీటర్ రీడింగ్ ఎగ్జాక్ట్గా అదే ఉంది. లెక్క సరిపోయింది. అమ్మాయి పేరుతో కార్ని రెంట్కి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ చాలామంది ఫిల్టర్ అయిపోయారు. ఆ కార్ ఎలిన్ అనే అమ్మాయి పేరుతో రెంట్కి తీసుకుంది అన్నాడు. అది గ్యారంటీగా ఫేక్ నేమ్ అయి ఉంటుంది అన్నాడు ఒక ఆఫీసర్. దానికి బదులుగా డేవిడ్ కూపర్ సూటిగా చెప్పాడు, కరెక్ట్, ఆ అమ్మాయి ఇచ్చింది ఫేక్ నేమే, కానీ ఆ అమ్మాయి అసలు పేరు ట్రేసీ విట్నీ అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అతని వైపు చూస్తూ ఉండిపోయారు. అది ఎలా చెప్పగలవు నువ్వు అని అడిగాడు ఒక ఆఫీసర్. ఆ అమ్మాయి ఫేక్ నేమ్, ఫేక్ అడ్రస్ ఇచ్చింది, కానీ కార్ రెంట్కి తీసుకున్నప్పుడు ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి కదా. పెట్టిన ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ని పోలీస్ ప్లాజాకి పంపించి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయించాను. ఆ ఫింగర్ ప్రింట్స్ ట్రేసీ విట్నీ ఫింగర్ ప్రింట్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ విమెన్స్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించొచ్చింది. అక్కడ ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. మీకు గుర్తుందా, ఇంతకుముందు ఒక పెయింటింగ్ దొంగతనం కేసులో ఈ అమ్మాయి గురించి నేను మాట్లాడాను అన్నాడు. గుర్తుంది, ఎందుకు గుర్తులేదు, కానీ ఆ అమ్మాయి అమాయకురాలు, ఆ అమ్మాయికేం తెలీదు అని నువ్వే కదా అన్నావు అని అడిగాడు జేజే రెనాల్డ్స్. అప్పుడు అమాయకురాలే, కానీ ఇప్పుడు కాదు. ఆ జ్యువెలరీ ట్రేసీ విట్నీయే దొంగతనం చేసింది అని ఖచ్చితంగా చెప్పేశాడు. అబ్బా, ఈడు మళ్ళీ ఎరగొట్టాడు. ఎంత సింపుల్గా అట్టిపండు ఒలిచి చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసేశాడు అనుకున్నాడు జేజే రెనాల్డ్స్. వెరీ గుడ్ కూపర్, ఫెంటాస్టిక్. ఇంకా లేట్ ఎందుకు, పోలీసులకి మ్యాటర్ చెప్పేసి ఆ అమ్మాయిని లోపలేయించేద్దాం అన్నాడు. ఏ ఛార్జ్ మీద లోపలేస్తారు అని అడిగాడు డానియల్ కూపర్. కారు రెంట్కి తీసుకున్నందుక పోలీసులే ఆ అమ్మాయిని గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు మన దగ్గర లేవు అన్నాడు క్లుప్తంగా. మరేం చేద్దామంటావు, ఫ్రీగా వదిలేద్దాం ఆ అమ్మాయిని అని అడిగాడు ఇంకొక ఆఫీసర్. ఈసారికి వదిలేద్దాం, కానీ ఇప్పుడు ఆ దొంగ ఎవరో మనకి క్లియర్గా తెలుసు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి పర్సన్స్ పోలీసుల్ని ఒక్కసారి మోసం చేయగలిగాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ దొంగతనానికి ట్రై చేస్తారు. ఈసారి ట్రేసీ దొంగతనానికి ట్రై చేస్తే చాలు, ఆమెని నీడలా వెంటాడి పట్టుకుంటాను అన్నాడు డానియల్ కూపర్.